సారథి పౌర సంబంధాల శాఖ తరపున మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ జిల్లాలో వాతావరణం చాలా ఎండగా ఉంటుంది, వేడిగా ఉంటుంది కాబట్టి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఎండకు బయటకు వెళ్లకుండా పొద్దున లేదా సాయంత్రం పూట మాత్రమే మన పనులు ముగించుకొని ఎండ పూట నీడ పట్టున ఉండాలని తెలియజేస్తూ 6 గ్యారెంటీల్లో భాగంగా అనేక సంక్షేమ పథకాలని ఇప్పటికే మన ప్రభుత్వం మనకు అందజేస్తూ వచ్చింది. అందులో భాగంగా భూభారతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామంలో ప్రతి ఒక్క రైతుకు రైతు సమస్యలు, భూమి సమస్యలు రైతులకు ఏదున్నా గానీ వాటిని పరిష్కరించే విధంగా ప్రభుత్వం చేపట్టినటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ వీటిని ఉపయోగించుకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. కాబట్టి దీన్ని ఉద్దేశించి సురేష్ నాయక్ వాడాల్సిందే కోరుతున్నాను. మహాలక్ష్మి పథకముతోని మహిళల మనసే దోచుకుందిరా, గోదోటి పథకముతోని గుండెల బాధే తీర్చివేసిరా, చేయుతిచ్చి చెరిగిపోని బంధమోలే తోడు నిలిచిరా, మచ్చలేని పాలనతో స్వచ్ఛమైన లాలనతో, మచ్చలేని పాలనతో స్వచ్ఛమైన లాలనతో, పల్లె పల్లెలో గల్లి గల్లిలో జెండా ఎగిరింది, పేదల జెండా ఎగిరింది, బీద సాదల బతుకులు మార్చి నింగికి ఎగసింది, బీద సాదల బతుకులు మార్చి నింగికి ఎగసింది, బీద సాదల బతుకులు మార్చి నింగికి ఎగసింది. అభయాశ్రమే అందించదిగో 6 గ్యారెంటీలు తెచ్చరా, అరువులైన పేదల కోసం పథకాలన్నీ పంచి పెట్టరా, పల్లెల నుండి పట్టణాలకు పాలనతోనే మార్పు తెచ్చరా, ఇందిరమ్మ రాజ్యంలో తెచ్చుకున్న తెలంగాణలో, ఇందిరమ్మ రాజ్యంలో తెచ్చుకున్న తెలంగాణలో, పల్లె పల్లెలో గల్లి గల్లిలో జెండా ఎగిరింది, పేదల జెండా ఎగిరింది, బీద సాదల బతుకులు మార్చి నింగికి ఎగసింది, బీద సాదల బతుకులు మార్చి నింగికి ఎగసింది, బీద సాదల బతుకులు మార్చి నింగికి ఎగసింది. రైత కుతకపై అప్పుల భారం తీర్చాలంటూ ముందు నిలిచెరా, రైతు రాజ్యమే తేవాలంటూ రుణమాఫీనే చేయగదిలేరా, రావణ రాష్ట్రం ఉండొద్దంటూ రైతు భరోసా ముందుకొచ్చిరా, రైతు భరోసా ముందుకొచ్చిరా, రైతు భరోసా ముందుకొచ్చిరా, ఎకరాకు 12,000నే 2 లక్షల రుణమాఫీ, ఎకరాకు 12,000నే బడుగుల బాటై నిలిచెనురా, పేదల పాలన ఇదియేరా, ప్రేమను ఎంతో పంచెనురా, బడుగుల బాటై నిలిచెనురా, బతుకుకు తోడై నిలిచెనురా, పల్లె పల్లెలో గల్లి గల్లిలో జెండా ఎగిరింది, పేదల జెండా ఎగిరింది, బీద సాదల బతుకులు మార్చి నింగికి ఎగసింది, బీద సాదల బతుకులు మార్చి నింగికి ఎగసింది, బీద సాదల బతుకులు మార్చి నింగికి ఎగసింది, బీద సాదల బతుకులు మార్చి నింగికి ఎగసింది. మనకు ఆశ్రయిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు మహిళా సంఘాలలో మనం అప్పు తీసుకున్నట్టుంటే దాదాపుగా పావుల వడ్డీ కన్నా మనం తిరిగి కట్టే అవకాశం ఉండేది. కాబట్టి ఇప్పుడు వడ్డీ లేని రుణం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దాంతో పాటుగా తీసుకున్నటువంటి ఆడపడుచుకు ఏదన్నా జరగరాది జరిగి ఆమె మరణించినట్టుంటే 2 లక్షల రూపాయల వరకు బాకీలో 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేస్తూ, ఏదన్నా చనిపోయిన ఆ ఆడబిడ్డకు 10 లక్షల వరకు
ప్రమాద బీమా ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా మండలానికి ఒక బస్సు కొని వచ్చేటువంటి లాభాన్ని కూడా మహిళా సంఘాలకు ఇవ్వబోతుంది. ఇలా అనేక సంక్షేమ పథకాల్ని ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మహిళా ప్రభుత్వంగా ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలందరికీ తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన కళాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.